తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు నేను మనిషిని. సుహాసిని తన గదిలో ఆధునికంగా అలంకరించబడిన డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చుంది. దానికి ఆనుకునే డైనింగ్ హాల్ ఉంది. ఆమె చుట్టూ వస్తువులు చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. నేల మీద తివాచి పాదాలు ఒత్తుతున్నట్లు మెత్తగా ఉంది. కొంచెం దూరంలో ఫ్రిడ్జ్ మంచు పలకలా మెరుస్తోంది. ఓ బల్ల మీద గ్రైండరు, పైన ఫ్యాను అవిశ్రాంతంగా తిరుగుతోంది. గాలికి సుహాసిని ముంగురులు ముఖం మీద పాకుతూ అల్లరి చేస్తున్నాయి. కానీ సుహాసిని దృష్టి ఫ్యాను వైపు మళ్ళింది. ఫ్యాను తిరుగుతుంది. దానిలో కదలిక ఉంది, కానీ చైతన్యం లేదు. అది ఆగాలంటే ఆగలేదు, తిరగాలి అంటే తిరగలేదు. ఆసక్తి తనలో ఉంది. దానిని త్రిప్పగలదు, ఆపగలదు. కారణం అది యంత్రము, తాను చైతన్యం ఉన్న మనిషి. తనకి అస్థిరత్వం ఉంది. తను మనిషి నిజంగా నిజంగా ఆమె హృదయం ఘోషించింది. ఇంతలో గడియారం గుర్తు చేస్తూ సమయాన్ని 4 గంటలు కొట్టింది. ఆమె మామూలు ప్రపంచంలోకి వచ్చి పడింది. 4 ఆమెను ఆ గంటలు కొరడాతో కొట్టినట్లుగా భయపడింది. ఈరోజు భర్త నరేష్ 4 గంటల 15 నిమిషాలకు వస్తానని ముందుగానే చెప్పాడు. కానీ ఆ విషయం మర్చిపోయింది తను. అతను వచ్చేసరికి టిఫిన్, కాఫీ అన్నీ అమర్చాలి. సుహాసిని 1 గంటలో కిచెన్లోకి పరిగెత్తింది. తొందరలో చేయగలిగింది. అతనికి ఇష్టమైంది టిఫిన్ క్షణంలో నిర్ణయం చేసింది. పాయలు తరిగింది. కావలసినవన్నీ సమకూర్చింది. ఒక్కసారి గ్రైండరు గుండెలు అల్పిస్తున్నట్లు గిర్రుమని తిరిగింది. స్టవ్ మీద 2 బర్నర్లు బగబగా మండాయి. సుహాసిని కిచెన్లో ఓ రోబోట్లా చకచకా తిరిగింది. 20 నిమిషాల్లో చేయవలసిన టిఫిన్ కేవలం 10 నిమిషాల్లోనే చేసేసింది. ఫిల్టర్ కాఫీ దిగుతోంది. ఇక ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలు 1 పొంగు రావాలి. సుహాసిని నుదుటి మీద చెమటలు పట్టాయి. 1 గంటలో వెళ్ళి స్టవ్ ఆపబోయింది. అది కొంచెం పట్టుగా ఉండి తిరగలేదు. డోర్ బెల్ మళ్ళీ మోగింది. సుహాసిని పట్టకారుతో పాలగిన్నెని దించి పరుగున వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో నిలువెత్తు మనిషి, ఆమె భర్త నరేష్ నుంచుని ఆమె కేసి హేళనగా చూస్తూ అన్నాడు, నిద్రపోతున్నావా? తలుపు తీయడానికి ఇంత ఆలస్యమా అని. పాలు పొంగుతుంటే ఆమె గొంతులో సన్నగా వణుకు. చాలే, ఎప్పుడు ఏదో కథ, వెళ్ళు యూ సిల్లీ ఫూల్ అంటూ బొట్లు టకటకాలాడించుకుంటూ లోపలికి వచ్చాడు. అతడు నడుస్తూ పోత పోసిన అహంకారం కదులుతున్నట్లుంది. సుహాసిని పడిన ఇంత శ్రమ, ఆమెకు సంపాదించిన బిరుదు సిల్లీ ఫూల్. ఆమె కళ్ళల్లో నీళ్లు, ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. నరేష్ తన స్వశక్తి మీద పైకొచ్చాడు. పెద్ద పదవిలో ఉన్నాడు. కారు, అన్ని హోదాలు ఉన్నాయి. సుహాసిని లేని వాళ్ళ పిల్ల అని తెలిసి కావాలని చేసుకున్నాడు. సుహాసిని తండ్రి రామ్మూర్తి బడిపంతులు. అతని కూతురికి కట్నం లేకుండా ఇంత పెద్ద సంబంధం చేశాడని జిల్లా అంతా చెప్పుకున్నారు. తన అదృష్టానికి సుహాసిని మురిసిపోయింది. స్నేహితురాళ్ళందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళారు. నరేష్ ఆమెను వింత వింత ప్రదేశాలు తిప్పాడు. పెద్ద హోటల్లో ఎన్నో విచిత్రాలు చూశారు. కానీ హనీమూన్ పూర్తి కాకుండానే అందులో హనీ కరిగిపోయింది సుహాసిని దృష్టిలో. ఇక మిగిలింది మోన్. నరేష్ దురహంకారి, గర్విష్టి. తన మాటే నెగ్గాలి, తన అభిప్రాయమే చెల్లుబాటు కావాలి
అతనికి ప్రేమ, అనురాగం, లాలన, సరసం ఇవేమీ అక్కర్లేదు. అసలు ఆ సున్నితమైన భావాలకు స్పందించే హృదయమే లేదు అతనికి. అతనికి కావాల్సింది విజయం. ఇంకా పై హోదాలకి ఎలా ఎగబాకడం, ఎలా తన ఆదాయం 10 రెట్లు చేసుకోవడం, ఎలా తన సబార్డినేట్స్ని గజగజలాడించడం. అతను తన మీద విమర్శ భరించడు. సుహాసిని కూడా ఒక సబార్డినేట్. సుహాసిని ముచ్చటపడి ఓ జరి అంచు వెంకటగిరి చీర కావాలంటే నాన్సెన్స్, దానికి 10 రెట్లు ఖరీదైన నైలెక్స్ చీరలే కొంటాను అంటాడు. ఆ నైలెక్స్ చీర ఇంటికి వస్తుంది. సుహాసిని మనసు ఆమె చేనేత చీర అల్లికల్లో చిక్కుకుని పోతుంది. బీచ్కి వెళ్దామండి అని సుహాసిని అంటే, నో, ఇవాళ మనం సినిమాకి వెళ్తున్నాం అంటాడు. బలవంతంగా సినిమా హాల్లో కూర్చున్న సుహాసిని లేత మనసు నీళ్ళ సముద్రం మీద తేలుతుందని అతనికి అర్థం కాదు. కోరుకున్నవన్నీ కొంటాడు, కావాలని అన్నీ చేస్తాడు. కానీ అతనికి కూడా ఇష్టమైతేనే. నరేష్ ఇష్టమే సుహాసిని ఇష్టం కావాలి అని ఆలోచనలకి, ఇష్టాలకి విరుద్ధంగా ఏమీ జరగదు అతనికి. ఇది లిఖించిన శిలాశాసనం. కానీ సుహాసిని ఈ తరహా జీవితం ఊహించుకోలేదు. అసలు వివాహం అంటేనే ఇలా ఉంటుందని కూడా ఊహించలేదు. ఆమె దృష్టిలో వివాహం ఓ పవిత్ర బంధం. అందులో ఎవరు ఎవరిని శాసించే పని లేదు. భార్యాభర్తల హోదాలు ఇద్దరికీ సమానమే. పరస్పర ప్రేమానురాగాలతో సాగిపోవాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి. భర్తకు భార్య మీద ఎంత అధికారం ఉందో భార్యకు భర్త మీద అంతే అధికారం ఉంటుంది. కానీ నరేష్ భావాలు ఇందుకు పూర్తిగా విరుద్ధం. సుహాసిని ఆంతర్యంలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ఆమె అందాల స్వప్నం చెదిరిపోయింది. ఆమెలో ధిక్కారం తలెత్తింది. కొద్ది నెలల్లోనే నరేష్ని కాదని తన ఇష్ట ప్రకారం నడుచుకోవడం మొదలుపెట్టింది. కానీ నరేష్ ఆమె చోటు గుర్తు చేశాడు. ఈ ఇల్లు నాది, నాతో ఉండాలంటే నా ఇష్ట ప్రకారమే ఉండు. కానీ సుహాసిని ఊహల్లో ఈ ఇల్లు, సంసారం ఇద్దరిది. నరేష్ ఆమె కుర్రతనపు ఊహలు తప్పని స్పష్టం చేశాడు. సుహాసిని అలిగి కోపగించి పుట్టింటికి వెళ్ళింది. తండ్రి తన కూతుర్ని రాణిని చేశానని ఉప్పొంగిపోతున్నాడు. ఆమె వచ్చిన సందర్భంగా తన మిత్రులకు విందుకు పిలిచాడు. అందరూ సుహాసిని అదృష్టాన్ని, ఆమె భర్త హోదాన్ని పరిపరి విధాలా ప్రశంసించారు. తనని వేధిస్తున్న సమస్య తండ్రి దగ్గర చెప్పుకునే అవకాశమే రాలేదు సుహాసినికి. వారం రోజులు పోయాక ఆయన స్టేషన్ దాకా సాగనంపుతూ కూతురుతో అన్నాడు, నాకింకా ఏం కావాలిరా తల్లి, మీ అమ్మ పోయింది, నీ భవిష్యత్తు ఎలా దిద్దుతానా అని బెంగతో కుమిలిపోయేవాడిని. ఇప్పుడు నిన్ను చూసి గర్విస్తున్నాను. మీ అమ్మ స్వర్గంలో ఉండి నిన్ను దీవిస్తుంది, నన్ను అభినందిస్తుంది అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆమె కళ్ళ కింద నీలి నీడలు ఆయన చూడలేదు. ఆమె గుండె చప్పుడు ఆయనకు వినిపించలేదు. కురువని మేఘాలంటి కళ్ళతో తండ్రి దగ్గర సెలవు తీసుకుంది. గుమ్మంలో ఆమెను చూడగానే నరేష్ అన్నాడు, రా, నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకు వేరే గత్యంతరం లేదు. సుహాసిని తల సిగ్గుతో వాలిపోయింది. గుండెల్లో రక్తం చిమ్మింది. బాధ, అవమానం, ఆగ్రహం అన్నీ మింగుకుని లోపలికి నడిచింది. మళ్ళీ ఎప్పటిలా సంసారం. కానీ భర్త దృష్టిలో మరింత చులకన అయిపోయింది. తన నిస్సహాయతని వెల్లడి చేసుకొని అతని అహంకారానికి మరింత దోహదం చేసింది. ఓ రోజున చిన్న విషయానికి సుహాసిని అలిగి ముఖం ముడుచుకొని కూర్చుంది. నిజానికి అదేం పెద్ద విషయం కాదు ఆమె దృష్టిలో. ఓ రోజు స్టూడియోలో తనకిష్టమైన క్లాసికల్ సంగీతం రికార్డు పెట్టుకుని వింటుంది. ఎప్పుడొచ్చాడో నరేష్ ఆ క్యాసెట్ తీసి ఏదో ర్యాక్ మ్యూజిక్ పెట్టుకున్నాడు. ఏమిటండి అలా చెప్పకుండా క్యాసెట్ తీసేశారు,
మీ రాక్ సంగీతం ఇప్పుడంత అర్జెంటుగా వినాలా? అయినా నాతో చెప్పి తీయవచ్చు కదా అని విసుక్కుంది. పాట పెట్టుకోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? నీ బోడి సంగీతం నేను ఇంట్లో లేనప్పుడు పెట్టుకో అన్నాడు. పోనీ ఆ విషయమే ముందుగా చెప్పొచ్చుగా ఆమె రెట్టించింది. నోర్మై, ఎలాంటి వాటితో వాదన పెంచకు హెచ్చరించి వెళ్ళిపోయాడు. సుహాసిని ఓ మూలకు పోయి కుమిలి కుమిలి ఏడ్చింది. మరో గంట పోయాక నరేష్ వచ్చి ఆమెను చూసి అన్నాడు. ఏమే, ఇంత సంపదలో పడేస్తే నీకు వెగటిగా ఉందా? నిన్ను ఏమి గుమస్తాగాడికో కట్టపెట్టి ఉంటే ఈ పాటికి నువ్వు అంట్లు తోముకుంటూ ముష్టి బ్రతుకు బ్రతికేదానివి. ఏం చూసుకుని ఆత్మాభిమానం అంటూ కుమిలిపోతున్నావు? ఏడియట్, ఇక నాకు కోపం తెప్పించుకో. అతనికి అర్థమైంది అంతే. ఆమెకు ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఆమె ఆశించిన అనురాగము, తన వ్యక్తిత్వానికి గౌరవం ఆమె దృష్టిలో ఇక్కడ ఆమెది ముష్టి బ్రతికే. ప్రతి క్షణము అతని దయా దక్షిణాల మీద బ్రతకాలి. ఎప్పుడు నేను నాది అంటుందో అప్పుడే అతను తన అధికారం గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ బ్రతుకు బ్రతకలేదు. నరేష్కి ఏదో కారణం చెప్పి మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది. ఈసారికి తండ్రికి తన సమస్య అంతా వివరించింది. నేను BA చదువుకున్నాను. తెలుగులో ఆయనకేం తీసిపోను. నిజానికి నేనే ఆయన కన్నా సంగీతము సాహిత్యము ఎక్కువ తెలిసిందాన్ని. ఆయన ఉద్యోగానికి పనికొచ్చే పెద్ద కోర్సులు చదివి ఉద్యోగం సంపాదించి గొప్పవాడయ్యాడు. అంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే భరించలేను. నాకు గౌరవం ఇవ్వడం ఆయన నేర్చుకోవాలి. తండ్రి అంతా విన్నాడు. కూతురు కాపురంలో సుఖపడడం లేదు అని మాత్రం తెలుసుకున్నాడు. జాలిపడ్డాడు. కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఎన్నాళ్ళు కూతురు ఎంతో సుఖంగా సంతోషంగా ఉంది అని భ్రమించాడు. కానీ ఆ వాస్తవం ఆయన్ను కృంగదీసింది. ఆమెను బాధించే విషయాలు ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, స్వాతంత్రం ఇవన్నీ ఆయనకు అంత పట్టించుకోవాల్సిన విషయాలుగా తోచలేదు. పెద్ద ఇల్లు, కారు, ఇంట్లో అన్నీ ఉన్నాయి. కూతురికి కావలసిన నగలు, బట్టలు కొంటాడు. ఏటొచ్చి తన మాటే నెగ్గాలి అంటాడు. ఏదో తిక్క మనిషి. అతను చెప్పినట్లు చేస్తే పోయిందేముంది? అమ్మాయికి ఎందుకంత చిన్న విషయాలకి మనసు పాడు చేసుకుంటుంది అని ఆయన మనసులో అభిప్రాయం. అల్లుల్ని మందలించే స్థితిలో తను లేడు. ఎలాగో అమ్మాయే సర్దుకుపోవాలి. ఈ మాత్రం దానికి కాపురం వదులుకోవడం మూర్ఖత్వం కాదు. అమ్మాయి మనసు నొచ్చుకోకుండా ఎలాగో తన మనసులో అభిప్రాయం ఆమెకు తెలియజేశాడు. సుహాసిని తండ్రి దగ్గర నుంచి అంతకన్నా విరుద్ధమైన సలహా కూడా ఆశించలేదు. ఆయన కాలం నాటికి ఇంకా స్త్రీకి ప్రత్యేక ప్రతిపత్తి లేదు. స్త్రీ ఎప్పుడు ఎవరో ఒకరి ఇష్టాలకు ప్రకారమే బ్రతికేది. అది బానిసత్వం అని ఎవరూ అనుకోలేదు. సుహాసిని తండ్రి పెళ్లి నాటికి చాలా మార్పులు వచ్చినా ఇంకా పాత సాంప్రదాయాల ప్రభావం పోలేదు. సుహాసినికి సానుభూతి కావాలి. తన సమస్యను అర్థం చేసుకుని తనకు నైతిక బలం ఇచ్చేవాళ్ళు కావాలి. తన స్నేహితురాలు సుశీల ఉంది ఈ ఊర్లోనే. ఆమె చాలా బాగా చదువు, సంస్కారం కలది. ఆమె తప్పక తన సమస్యను అర్థం చేసుకుంటుంది. బహుశా పరిష్కారం కూడా సూచిస్తుంది. సుహాసిని సుశీల ఇంటికి వెళ్ళింది. కుశల ప్రశ్నలు, మర్యాదలు అయ్యాక సుహాసిని తన కథంతా వివరించింది. ఎంతో సుఖంగా ఉందనుకున్న సుహాసిని గుండెల్లో ఇంత బాధ దాచుకుని తెలిసి సుశీల చాలా బాధపడింది. ఆమె బాధలన్నీ ఎంతో ఓర్పుగా వింది. చివరకు అంది, సుహాసిని, నువ్వు మన నాగరికత ఎన్నో దశాబ్దాల ముందుకు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నావు. ఇంకా మన స్కూలు, కాలేజీ జీవితాల్లో ఊహించుకున్న రొమాంటిక్ భావాలని నుంచి బయటపడడం లేదో అర్థం కావడం లేదు. నిజమే, స్త్రీ వ్యక్తిత్వానికి గుర్తింపు ఉండాలి. ఆమెను ఒక ఆట బొమ్మగా ఆడించకూడదు. కానీ మన సమాజంలో ఇప్పట్లో స్త్రీకి అంత గుర్తింపు లభిస్తుందా? బస్సుల్లో గర్భిణీ స్త్రీ నుంచున్నా లేచి సీటిచ్చే మగాడు లేడు. నువ్వు స్వతంత్రంగా ఏదైనా ఆఫీస్లో పనిచేసావు అనుకో, ఏమాత్రం తప్పు చేసినా ఏమమ్మా కళ్ళు మూసుకుని పనిచేస్తున్నావా అని విరుచుకుపడే అధికారులు, లేక నీ పొందు కోసం నిన్ను ఆహర్నిశలు వేధించే అధికారులు తప్ప నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళు దొరుకుతారా? వాస్తవ పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. సుహాసిని ఫ్రెండ్ మాటలకు నిరుత్సాహపడింది. అంతేనంటావా?
ఇలా పూర్తిగా నా వ్యక్తిత్వం చంపుకుని నా భర్త కాళ్ళ దగ్గర బానిసగా పడి ఉండాలంటావా సుశీల? సుశీల ఆమెతో ఏకీభవించలేకపోయింది. సుహాసిని, నేను నీకు నీ ఇంత అభ్యుదయం భావాలు కలదాన్ని కాకపోవచ్చు, కానీ నాకు కొన్ని విలువలు అభిప్రాయాలు ఉన్నాయి. సంసారం అంటే నా అంచనా అవగాహన వేరు. దానికి మన చదువులు డిగ్రీలతో పనిలేదు. నీ భర్తలో కొన్ని బలహీనతలు ఉన్నాయి కాదన్ను. అతను అహంకారి, గర్విష్టి. అతన్ని నీ అనురాగంతో నీ త్యాగంతో సరైన మార్గంలోకి తెచ్చుకో. కనీసం నీ ప్రయత్నము ఆ మార్గంలో సాగనివ్వు. అతని సుఖం కోసం, ఆనందం కోసం, కనీసం అతని ఈగోని సంతృప్తి పరిచేందుకైనా నువ్వు కొంత త్యాగం చెయ్యి. త్యాగంలోనైనా నిజమైన తృప్తి ఉంటుంది, ఆనందం ఉంది. మన పురాణ ఇతిహాసాలు మనకు అందించిన జీవిత సత్యం అదేననుకుంటా. ఆనాడు సీతాదేవి నా వ్యక్తిత్వం, నా ఆత్మాభిమానం అంటూ అగ్ని పరీక్షకు అంగీకరించి ఉండకపోతే ఈనాడు ఎన్ని శతాబ్దాలుగా ఇంతమంది హృదయాలలో మహాసాధ్విగా నిలబడగలిగేదా సుహాసిని? ఒక్కసారి ఆవేశంగా అంది. అవును, సీత మహాసాధ్విగా నిలిచిపోయింది. కానీ సీతగా ఆనాడే ఆ మంటల్లో ఆహుతి అయిపోయింది. సారీ, నువ్వు నా మంచి కోరి చెప్పావు, కానీ మన భావాలు పూర్తిగా వ్యతిరేకం. సీతకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు అని నా అభిప్రాయం. నేను పతితగా చావనైనా చస్తా గాని బానిసగా, ప్రతివతగా అమరత్వం కోరుకోను. నా భర్తను హింసించాలని, అతని మీద అధికారం చెలాయించాలని నా భావం కాదు. నాకు కావాల్సింది గుర్తింపు, నా వ్యక్తిత్వానికి ఓ గౌరవస్థానం. అది లభించిన నాడు నా భర్త కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. సుశీల, నెమ్మదిగా నాకు తోచింది చెప్పాను. కానీ నీ జీవితాన్ని గురించి నీకు కొన్ని స్థిరమైన భావాలు ఉన్నాయి. అవి తప్ప రైటా అని చెప్పగల సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేవనుకుంటాను. కానీ ఏం చేసినా చిత్తశుద్ధితో ఆలోచించుకొని మరి చెయ్యి. సుహాసిని ఇంటికి వచ్చేసింది. సుహాసినికి ఒక విషయం మాత్రం స్పష్టమైంది. తను ఏ వ్యక్తిత్వం కోసం ఆర్నిసలు తప్పించిపోతుందో అది ఎవరి దృష్టిలోనూ అంత అమూల్యమైనదిగా తోచలేదు. దాన్ని పణంగా పెట్టి కావలసిన సుఖాలని, సంపదలని కొనుక్కోవచ్చు అని చాలామంది అభిప్రాయం. సమస్య తనది, పరిష్కారం కూడా తన చేతుల్లోనే ఉంది. ఎప్పుడు ఏ రూపు దిద్దుకుంటుందో అది క్షణంలో ఆమెకు ఏమీ తెలియదు. ఇంటికి రాగానే నరేష్ ఆమెను మామూలుగానే ఆహ్వానించాడు. అతనికి సుహాసిని వెళ్ళిన పని తెలియదు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళిందని తెలిస్తే మళ్ళీ ఆగమంలో కాలు పెట్టనిచ్చేవాడు కాదు. రోజులు దొరికిపోతున్నాయి. ఎక్కువ భాగం నిస్సారంగా నరేష్ మూడొంతుల ఆఫీస్ పనితో తలమునకలవుతున్నాడు. ఆఫీస్లో ఏమైనా సమస్య వస్తే చికాకంతా సుహాసిని మీద రుద్దుతూ ఉంటాడు. రాత్రి భార్యను ఒడిలోకి తీసుకుంటాడు. అతను తన సౌఖ్యం కోసం ఏర్పరచుకున్న అనేక పరికరాల్లో భార్య కూడా ఒకటి. ఏం నిద్రపోతున్నావా నిలబడి? నరేష్ మాటలకు త్రుళ్ళిపడింది సుహాసిని. లేదు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీ టిఫిన్ రెడీ చేశాను, అతను పలహారం తీసుకుంటూ అన్నాడు. మనం ఇవాళ సినిమాకి వెళుతున్నాం. మా బిజినెస్ పార్ట్నరు ఒక అతను వచ్చాడు. అతన్ని ఎంటర్టైన్ చేయాలి. సినిమాకి వెళదాం రమ్మన్నాను. సుహాసిని గుతుక్కుమంది. సరే మీరు వెళ్ళండి. ఇవాళ టీవీలో మంచి క్లాసికల్ మ్యూజిక్ ఉంది. నా ఫ్రెండ్ సుభద్ర గారిని రమ్మన్నాను. పాపం ఆవిడ అంత దూరం నుంచి నా కోసం వస్తుంది. సుభద్రనా? ఆవిడకి నీకు పని పాట లేదు. ఆవిడ అన్నిళ్ళలో తిరుగుతూ ఉంటుంది. నువ్వు లేనిదే ఇంకో ఇంట్లో దూరుతుందిలే. పర్వాలేదు, సినిమాకు తయారవ్వు నరేష్ చులకనగా అన్నాడు. కానీ సుభద్ర అందరిళ్ళు తిరిగే మనిషి కాదు. తను రమ్మంటేనే మరీ కోరితేనే కంపెనీ ఇవ్వాలని వస్తోంది. ఆ మాటే అతనితో అంది. నా ఫ్రెండ్తో నిన్ను కూడా తీసుకువస్తున్నానని చెప్పాను. నువ్వు సొసైటీలో నలుగురిలో కలిసిమెలిసి తిరగలేవని సుహాసినికి ఎంత మాత్రమూ వెళ్ళాలని లేదు. ఒకరోజు సినిమాకు రానంత మాత్రాన నన్ను పల్లెటూరి దాన్ని అనుకుంటారా? అయినా మీతో పార్టీలకు వస్తూనే ఉంటున్నాను కదా, అందరికీ తెలుసు కదా అంది సుహాసిని. ఈ వాదనలకు అంతుండదు. నువ్వు సినిమాకు వస్తున్నావు అంతే, గెట్ రెడీ అని నరేష్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సుహాసిని మొహం ఎర్రపడింది. పిడికిళ్ళు కుర్చీ చేతికి బిగుసుకున్నాయి. నరాలు ఉబ్బాయి, పెదాలు వణికాయి. వెళ్ళను అనుకుంది. మరి క్షణమే దాని పరిస్థితులను ఊహించుకుని కలవరపడింది. వెళ్ళి తీరాలి, లేదా నరేష్ క్షమించడు. ఆమె కళ్ళల్లోంచి వెచ్చటి బిందువులు బొగ్గల మీదుగా జారి టపటపా నేల మీద పడ్డాయి.
ఆమె కళ్ళు ఎర్రబడి వాచాయి. అలాగే వెళ్ళి ముఖం కడుక్కుని బట్టలు వేసుకుని సినిమాకు ముస్తాబయింది. ఇంతలో నరేష్ ఫ్రెండ్ వచ్చాడు. మామూలు పరిచయాలు అయ్యాయి. ఆమె ముఖంలో కానీ మాటల్లో కానీ ఉత్సాహం లేదు. ఆమె ఏడ్చి వచ్చినట్లు రమేష్కి తెలిసింది. అతని మిత్రుడు ఆమె మనసు బాగాలేదని గ్రహించాడు. మీ శ్రీమతికి ఒంట్లో బాగున్నట్టు లేదు, ఆమెను ఉండిపోనివ్వండి అన్నాడు. నరేష్కి ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోయింది. అబ్బే, ఆమె బాగానే ఉంది, 2 రోజుల నుంచి కొద్దిగా రొంపగా ఉంది అంతే. సుహాస్ని లేని నవ్వు తెచ్చుకుని అంతే, నాకు బాగానే ఉంది అంది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆ సాయంత్రం సహజంగా మాట్లాడలేకపోయింది, నవ్వలేకపోయింది, సంభాషణలో చలాకీతనం చూపలేకపోయింది. ఆమె అవమాన భారంతో కృంగిపోయింది, గొంతు దుఃఖంతో కొడుకుపోయింది. ఎలాగో సినిమా హాల్లోంచి బయటపడింది. అతని స్నేహితుడిని హోటల్ దగ్గర దింపి నరేష్ సుహాస్ని ఇంటికి చేరారు. అంతవరకు నరేష్ ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంటికి రాగానే ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. ఏమే రాస్కల్, నిన్నెవరో చిత్రవత్ చేసినట్లు ఇవాళంతా అలా ఏడుపు మొక్కం పెట్టుకున్నావి. నా ఫ్రెండ్ దగ్గర ఎంత షేమ్ అయిపోయానో తెలుసా? సుహాస్నికి ఓపిక నశించింది. ఆమె అంతకన్నా బాధగా కోపంగా అంది. నేను షేమ్ అయ్యాను నా ఫ్రెండ్ దగ్గర. బాధగా కోపంగా అంది. నేను షేమ్ అయ్యాను నా ఫ్రెండ్ దగ్గర. సుభద్ర వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. నీ పనికిరాని ఫ్రెండ్ సుభద్ర నా ఫ్రెండ్ ఒకటేనా? అతను మళ్ళీ అరిచాడు. ఆ ఇద్దరు ఒకటే. స్నేహానికి గౌరవానికి అంతస్తులతో సంబంధం ఏమిటి? అయినా మీరు నేను రాను అంటుంటే బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారు? సుహాసిని ఎదురు తిరిగింది. అతను భరించలేకపోయాడు. ఓహో, పొగరుబోతు సమాధానాలు చెప్పామంటే జాగ్రత్త అని మీదకు వచ్చాడు. సుహాసినికి దుఃఖం పొర్లి వచ్చింది. ఏం కొడతారా అంది కోపంగా, వణుకుతున్న కంఠంతో. అవసరమైతే, కానీ అవసరం ఇప్పుడు లేదులే. అతను విసిరవేసా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉంటే సుహాసినికి వెక్కి వెక్కి ఏడుస్తూ డ్రాయింగ్ రూమ్ సోఫాలో కూలపడింది. కన్నీళ్లు దారగా కారుతున్నాయి. ఆమెను వదర్చేవారు లేరు. భర్త వచ్చి ప్రేమగా బుజ్జిగించి తీసుకువెళ్లే ప్రసక్తి లేనే లేదు. ఆమె కుక్కలాగా పిల్లిలాగా తోక ముడుచుకుని వెళ్ళి అతని పక్కన పడుకోవాలి. అతనికి తెలుసు, ఈ పెంపుడు కుక్కలన్నీ కొట్టవలసిన అవసరం లేదు. అతని సుఖం కోసం నరేష్ ఎన్నో సమకూర్చుకున్నాడు. టీవీ, ఫ్రిడ్జ్, స్టీరియో, కారు, భార్య. జీవం లేని వస్తువుల జాబితాలో ఈ జీవం ఉన్న వస్తువు కూడా ఒక భాగం అయిపోయింది సుహాసిని. సుహాసిని అనే వ్యక్తి ఉందని అతను గుర్తించలేడు. అతనికో భార్య ఉంది, అంతే. ఈ ఆలోచన సుహాసిని భయపెట్టింది. తను కరిగి ఆవిడే శూన్యంలో కరిగిపోతున్నట్లు, కలిసిపోతున్నట్లు అనిపించింది. ఈ ఇంట్లో తను ఎక్కడ వెతుక్కోవాలి? నేనేమైపోయాను అని ఆమె హృదయం ఆక్రోశించింది. కన్నీళ్లు కారి కారి ఆవిరైపోయాయి. రాత్రి 2 గంటలు దాటింది. నరేష్ నుంచి మంచి నిద్రలో గురకతీస్తున్నాడు. సుహాసిని ఆలోచన మంటల్లో కాలిపోయింది. కన్నీళ్లు నిస్సహాయతకి నిదర్శనం. సమస్యలకు పరిష్కారం కాదు, పరిష్కారం తనలోనే ఉంది, తన గుండెల్లో ఉంది. ఆనాడు పీటర్స్లో ఇంగ్లీష్ వాడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి గెంటేస్తే ఏ ఆలోచన శక్తితో ఎముకలు కొరికే చలిలో గాంధీజీని నిలబెట్టిందో అందులో అనుమాత్రం వచ్చి ఈ రాత్రి ఈ సిల్లీ పూల్ రాస్కెల్ చవట సుహాసినిలో ప్రవేశించాయి. సుహాసినిలో ఇన్నాళ్ళు నిర్ధారణంగా ఉన్న వ్యక్తిత్వం మేలుకుంది. నిప్పు కణంలా ప్రాణంలా కదిలింది. ఆమె శరీరం ఎర్రగా మండింది. ఆ క్షణంలో ఆమెకు ఎంతగానో ఎదిగిపోయినట్లు అనిపించింది. హిమాలయ శిఖరాలపై విహరించి సముద్రపు లోతుల్లో జలకమాడినంతగా శక్తివంతంగా నిర్మలంగా ఉంది ఆమె హృదయం. ఆమె అలాగే నిర్భయమూర్తిగా కూర్చుంది. రామ్మూర్తి కూతురులా కాదు, సుశీల స్నేహితురాలుగా అసలే కాదు, నరేష్ భార్యగా అసలే కాదు, సుహాసినిలా. తూర్పు తెల్లవారుతోంది. మసగ్గా ఉన్న ప్రకృతి సుందరాకృతి దాల్చుతోంది. పక్షులు కిలకిలా రావాలో ఆకాశం వైఫల్యాన్ని గానం చేస్తున్నాయి. సూర్యుడి మొదటి కిరణం సుహాసిని పలకరించింది. నరేష్ లేచాడు. పక్కన భార్య లేదు. విస్తృగా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి చూశాడు. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? నాకు బెడ్ కాఫీ తేవాలని తెలీదు. తెలుసు, కానీ నేను తేను, మీరే తెచ్చుకోండి, ఏమీ త్రోటుపాటు లేకుండా చెప్పింది. పిచ్చి ముదిరిందా? వెళ్ళు, 10 నిమిషాల్లో తీసుకురా. అతను గదిలోకి వెళ్ళాడు. సుహాసిని కదలలేదు. 10 నిమిషాల తర్వాత అతను మండిపోతూ వచ్చాడు. యూ ఫూల్, కాఫీ తెమ్మంటే తేలేదే.
సుహాసిని లేచి దగ్గరగా వెళ్ళి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది, యూ ఫూల్, నిన్ను చేసుకోమంటే మళ్ళీ వచ్చి అడుగుతున్నావే, ఎంత ధైర్యం? నరేష్ ఉగ్రుడైపోయాడు. చెయ్యెత్తి కొట్టబోయాడు. సుహాసిని చెయ్యి అడ్డు పెట్టింది. ఆ దెబ్బ గాజులకు తగిలి అందులో గాజులన్నీ పగిలి కింద పడ్డాయి. నరేష్ ఈ తిరుగుబాటుకి ఎంత మాత్రమూ సిద్ధంగా లేడు. ఇప్పుడు ఎలా ప్రవర్తించాలో అతనికి అర్థం కావడం లేదు. ఆవేశంతో వణికిపోతూ నిన్ను నిన్ను అంటూ మాటల కోసం తడబడ్డాడు. ఏమీ చేయలేవు. ఆ మాటలు అతని గుండెల్లో చాకుల్లా గుచ్చుకున్నాయి. పో, నా ఇంట్లోంచి పో, ఇప్పుడే ఈ క్షణమే అవకు వెళతాను అని సుహాసిని ద్వారం వైపు నడిచింది. నరేష్ సోఫాలో కూలబడ్డాడు. అతని ముఖం నిండా చెమటలు. ఆగు అని అరిచాడు. నా వస్తువులన్నీ వదిలివెళ్ళు. సుహాసిని టక్కున ఆగింది. తన ఒంటి మీద వస్తువులు చూసుకుంది. ఇందులో అన్నీ ఇంచుమించు అతనివే. అసలు తనే అతనిది. కానీ అతను అది గుర్తించట్లేదు. సుహాసిని నెమ్మదిగా తన రూమ్లోకి వెళ్ళింది. నరేష్ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. ఇలా జరుగుతుందని అతను అసలు ఊహించలేదు. హఠాత్తుగా సుహాసిని మీద తన అధికారం అంతా నశించిపోయిందని అతనికి అర్థమైంది. తన అధికారము, దర్పము, హోదా, ధనము అన్నీ ఆమె ముందు తృణప్రాయం. అరగంట గడిచాక సుహాసిని స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. ఆమె ముఖం విరిసిన గులాబీలా ఉంది. సన్న జరి అంచు నేత చీర కట్టుకుంది. వివాహం నాడు తన ఒంటిని ఉన్న జతగాజులు, ఒంటిపేట గొలుసు, చెవులకు దిద్దులు మాత్రం వేసుకుంది. తన ముఖ్యమైన బట్టలు, వస్తువులు ఓ సూట్ కేసులో పెట్టుకుని సూట్ కేసు చేత్తో పట్టుకుని నరేష్ దగ్గరికి వచ్చి నిలబడింది. నరేష్ ఓసారి తలెత్తి ఆమెను చూసి మళ్ళీ తలదించుకున్నాడు. అతని ముఖం మాడిపోయి ఉంది. సుహాసిని బాధ, చిత్కారం కలిసిన స్వరంతో అంది, చూడు, నీ వస్తువులన్నీ గదిలో భద్రంగా పెట్టాను. వెళ్ళి చెక్ చేసుకో. ఎలా వచ్చానో అలా వెళుతున్నాను. నేను నీ దాన్ని. కానీ నీకు ఆ విషయం అర్థం కావడం లేదు. దురహంకారంతో విర్రవీగిపోయావు. కానీ నాలాంటి ప్రేమించే భార్య కావాలంటే నన్ను వెతుక్కుంటూ రా. లేదా మరో బానిస కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో. నేను వెళుతున్నా. నరేష్ని నువ్వు అంది. చిన్న పిల్లవాడిని మందలించినట్లు మందలించింది. అతను కోపంగా చూసినంతనే వణికిపోయే సుహాసిని ఈవేళ అతన్ని వేసమెత్తు గౌరవం కూడా ఇవ్వలేదు. ఆయన అతడు నిర్వీర్యుడు, అశక్తుడు అయిపోయాడు. ఆమె ముందుకు కదిలింది. ఇంటి డోర్ తెరిచి బయట గ్రానైట్ తివాచి మీద అడుగు పెట్టింది. నరేష్ను వెనక్కి రమ్మని పిలవలేదు. నరేష్ పిలుస్తాడని ఆమె ఆశించలేదు. ఆమె వీధి గేటు తీసుకుని బయట అడుగుపెట్టింది. అప్పటికే బాగా తెల్లవారింది. వీధిలో జనం తిరుగుతున్నారు. సుహాసిని వాళ్ళల్లో కలిసిపోయింది. నరేష్ భార్యగా కాదు, స్త్రీగా, సుహాసినిగా, ఆత్మాభిమానం ఉన్న మనిషిగా. ఇదండి ఈరోజు కథ. నేను మనిషిని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.